సరిగ్గా ఎదగని జొన్నగడ్డిని తినడం వల్ల ఈ ఆవు ఎంత బాధపడుతుందో చూడండి. 50% పూత దశకు రాని జొన్నగడ్డిని ఈ పశువులకు మేపటం వల్ల సైనైడ్ విష ప్రభావానికి లోనై కొన్ని సందర్భాల్లో మరణిస్తాయి కూడా. శ్వాసలో తీవ్రమైన ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవటం, నరాలు బిగుసుకొని ఫిట్స్ రావటం వంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఈ వ్యాధి చికిత్సకు హైడ్రోకోబాలమిన్ ఇంజెక్షన్తో పాటు సోడియం నైట్రేట్, సోడియం థయోసల్ఫేట్ మందుని రక్తంలోకి ఎక్కించాలి. ఈ వైద్య సేవలు అందేలోగా రైతులు అత్యవసరంగా 1/4 కిలో చింతపండుతో లీటర్ రసం తయారు చేసి బెల్లంతో కలిపి పట్టించాలి. 2 లీటర్ల వరకు కొబ్బరి నీటిని కూడా త్రాగించాలి. అదేవిధంగా తెల్ల జిల్లేడు ఆకులు 50 గ్రాములు, కాకరాకులు 50 గ్రాములు కలిపి కషాయంతో మిరియాల పొడి కలిపి తినిపించాలి. పశువులు ఈ నాము విష ప్రభావానికి గురి కాకుండా ఉండాలంటే ఎటువంటి జొన్న మేతనైనా కంకి దశకు వచ్చే వరకు పశువులకు మేపకూడదు.